నమస్కారం. టీవీ7 డైలీ మార్కెట్ అప్డేట్స్కు స్వాగతం. రాబడులతో పాటు వృద్ధి చెందుతున్న కందుల ధరలు డాలర్తో పోలిస్తే రూపాయి విలువ రూ. 86.67 పడిపోయినందున అంతర్జాతీయ విపణిలో లెమన్ కందులు చెన్నై కోసం ప్రతి టన్ను $790 ప్రతిపాదించబడుతున్నది. తద్వారా దేశీయ కందిపప్పు ధరలకు మద్దతు లభిస్తున్నది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి కందిపప్పు ధరలు చౌకగా ఉన్నందున దేశీయ కొనుగోళ్లు ఊపందుకుంటున్నాయి. మహారాష్ట్రలోని అన్ని మార్కెట్లలో కలిసి 80 నుండి 90 వేల బస్తాల కందుల రాబడి కాగా 60 నుండి 70% సరుకు పప్పు మిల్లర్లు కొనుగోలు చేయగా మిగిలిన సరుకు నిల్వ చేయబడుతున్నది. చెన్నైలో దిగుమతి అయిన లెమన్ కందులు 6,850, గుజరాత్ సరుకు చెన్నై డెలివరీ 8,300, మహారాష్ట్ర సరుకు 8,100, కర్ణాటకలోని బీదర్ సరుకు 8,000, మెరకర్, బుల్తానా ప్రాంతాల ఎర్రకందులు రాయ్పూర్ డెలివరీ 7,500, అహ్మద్నగర్ తెల్లకందులు 7,700, మహారాష్ట్ర సరుకు కట్నీ డెలివరీ 7,700 నుండి 7,800, కర్ణాటక సరుకు 7,500 నుండి 8,000, ఇండోర్లో మహారాష్ట్ర, కర్ణాటక కందులు 7,500 నుండి 7,600 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. మహారాష్ట్రలోని అకోలా ప్రాంతం మేలిమి రకం పప్పు 10,700 నుండి 12,000, సవానంబర్ పప్పు 9,500 నుండి 10,200, లాతూర్లో మేలిమి రకం పప్పు 11,500 నుండి 11,700, సవానంబర్ పప్పు 10,000 నుండి 10,200, ముంబైలో మొజాంబిక్ గజరి కందులు 6,700 నుండి 6,800, తెల్లకందులు 6,900 నుండి 7,000, అరుస 7,000 నుండి 7,100, మట్వార కందులు 6,600 నుండి 6,700, సాటెక్స్ కందులు 11,000 నుండి 11,500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ7.